భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంప్లో గోదావరి వరద ఉధృతి ఆందోళన కలిగిస్తుంది. నదిలో నీటి ప్రవాహం వేగంగా పెరగడంతో ఇసుక ర్యాంప్లో 30 మందికి పైగా కూలీలు, లారీ డ్రైవర్లు వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 1వ ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తుంది. మరో కొద్దిసేపట్లో 48 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 48 అడుగులు దాటితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, గోదావరి ఒడ్డుకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అవ్వటం మనం చూస్తున్నాం. మరి ప్రస్తుత పరిస్థితులు ఏంటి? గుడ్ ఈవినింగ్ రత్న. ఏదైతే గోదావరి ప్రవాహం అయితే గంటకు పెరుగుతుంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే ప్రస్తుతం ఇప్పుడే జస్ట్ 48 అడుగులు పైగా ప్రవహిస్తూ 2వ ప్రమాద హెచ్చరిక వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెర్ల మండలంలోని వీరాపురం గ్రామం సమీపంలో గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసుక ర్యాంప్ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారిగా గోదావరి వరద ప్రవాహం పెరగడంతో అయితే ర్యాంప్ లో పనిచేస్తున్నటువంటి సుమారు 30 మందికి పైగా కూలీలు, లారీ డ్రైవర్లు లారీకి నది మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. నెలకొన్నది. ఈ గోదావరి నీటి మట్టం వేగంగా పెరగడంతో అయితే వారు ఒడ్డుకు చేరుకునే అవకాశం లేక అక్కడ నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని స్థానికులు తెలియడంతో వెంటనే అధికారులు సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్నటువంటి అధికారులు, తహసీల్దార్ కావచ్చు, రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ కూడా ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోదావరి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నీటి మట్టం గంటలు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా ప్రశాంతంగా గోదావరి నీటి మట్టం ఉదయం 10 గంటల వరకు కూడా 10 గంటల సమయంలో 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో క్రమేపీ గంటకు పెరుగుతూ కూడా ఒక 10 నిమిషాల కిందటైతే 40 అడుగులు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరికను కూడా జిల్లా కలెక్టర్ జారీ చేసిన పరిస్థితి అయితే గోదావరి ప్రవాహం ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను దాటి మరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 48 అడుగులు దాటి ప్రవహిస్తూ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ 2వ ప్రమాద హెచ్చరికను దాటి దాదాపు సుమారుగా 50 అడుగులు దాటి ప్రవహించినట్లు కూడా పీడబ్ల్యూసీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. రేపు ఉదయం వరకు కూడా దాదాపు ఈ ప్రవాహం ఇలానే కొనసాగితే 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఏదేమైనా గోదావరి రేపు ఉదయం వరకు కూడా ఉగ్రత దాల్చే అవకాశం కనపడుతుంది. 55 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుసు. దీంతో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ముంపు ప్రాంతాలు అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం వాటిలో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి. జిల్లా కలెక్టర్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ముంపు ప్రాంతాలను గుర్తించిన వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి. భద్రాచలం కావచ్చు, ఇటు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు పెరిపాక, మనుగూరు, బూర్గంపాడు, సారపాక ప్రాంతాలు కూడా గతంలో ముంపుకు గురైన గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా ఏ సమయంలో అయినా కానీ పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే వారికి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి. పునరావాస కేంద్రాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు భద్రాచల పరిసర ప్రాంతాలు పాటు ఇటు ఏదైతే ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు దగ్గర ప్రాంతాల్లో కూడా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనా గోదావరి ప్రవాహం అయితే గంటకు పెరుగుతుందని చెప్పాలి. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ రేపు ఉదయం వరకు కూడా 55 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. రాష్ట్ర ఇప్పటికే 30 మంది కూలీలు చిక్కుకున్నట్లు, కొంతమంది లారీ డ్రైవర్స్ కూడా చిక్కుకున్నట్లు తెలుస్తుంది వరదలో. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా, లేదంటే రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అధికారులు చెప్పే అవకాశం ఉందా?
రత్న ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అయితే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే టీజీఎండీసీ వాళ్ళ నిర్లక్ష్యం అంటే గోదావరి ప్రవాహం కొనసాగుతున్నప్పుడు కూడా ఈ యొక్క టీజీఎండీసీ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యంతో వీరందరూ కూడా అందులో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొందరిని అయితే ఆ లారీల సహాయంతో అయితే కొందరిని రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే, మరికొందరిని అయితే బోట్ల సహాయంతో కావచ్చు, ఇటు నాటు పడవల సహాయంతో అయితే వారందరూ కూడా ఒడ్డుకి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం వాటి లేకుండా అయితే ముందస్తుగా అయితే అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం వాటిలో అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ తిరుపతి.